నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం కేంద్రంలో సాలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా జాతీయ సహకార విధానం ప్రాధాన్యంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు, గ్రామ పెద్దలు, రైతులకు, నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాట్లాడిన అధికారులు, నిపుణులు ప్రజల భాగస్వామ్యంతో నడిచే సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ విధానం లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సహకారాలు రైతులకు రుణాలు, నాణ్యమైన ఇన్పుట్లు, నిల్వ మార్కెటింగ్ సౌకర్యాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. కొత్త విధానంలో సాంకేతిక వినియోగం, పట్టుదలైన ఆర్థిక నిర్వహణ, సభ్యుల శిక్షణ, పారదర్శక పరిశీలన వ్యవస్థ వంటి అంశాలకు ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల సంఘాల సామర్థ్యం మరింత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మహిళలు, యువకులు సహకార రంగంలో అధికంగా పాల్గొనేలా వ్యూహాలు రూపొందించడం గ్రామీణ ఉపాధి, ఆదాయ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. సహకార సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. క్రియాశీలత కలిగిన సభ్యునిగా పెరగటానికి నా సహకార సంఘ వివరాలు, సమస్యలు, పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. నా సంఘానికి సమర్థులు, విశ్వాసవంతులు, పాలకవర్గ సభ్యులుగా, అధికారులుగా రావటానికి నా శక్తినంతా ఉపయోగిస్తాను. ఎక్కువ పరిమాణంలో వ్యాపారం చేస్తేనే లాభం ఉంటుంది కనుక నేను నా మిత్రులు సహకార సేవలు పొందేలా పాటుపడతాను. నా సహకార సంఘ మూలధనం తగినంతగా ఉండటానికి, వృద్ధి చెందటానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను. బాధ్యత గల సభ్యునిగా నా సహకార సంఘం లెక్కలు, ఆడిట్ వివరాలు, ఆర్థిక పరిస్థితి, పని తీరు తెన్నులను సంబంధించిన సమాచారం నాకు తప్పకుండా అడిగి తెలుసుకుంటాను. నా మార్గదర్శనంలో కొత్త సహకార సంఘాన్ని రూపొందించడానికి సహకార మంత్రి శాఖ సెప్టెంబర్ 22లో 40 మంది సభ్యుల జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అధ్యక్షత వహించే బాధ్యతను మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు అప్పగించారు. ఈ కమిటీలో అన్ని స్థాయి రంగాలలో జాతీయ మరియు రాష్ట్ర సహకార సమాఖ్యలు మరియు సహకార సంఘ సభ్యులు, సంబంధిత కేంద్ర మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, విద్యా సంస్థలు ప్రతినిధులు ఉన్నారు. సహకార రంగ వాటాదారులు మరియు రాష్ట్ర యునైటెడ్ ప్రభుత్వాలతో బహుళస్థాయి సంప్రదింపులు మరియు ప్రాంతీయ వర్క్షాపుల ద్వారా ఈ విధానాన్ని రూపొందించారు. కమిటీలు 17 సమావేశాలు జరిపి ప్రాంతీయ గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 47 నాటికి సహకార సే సమృద్ధి, సహకారంతోనే శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు అనే నినాదంతో మరి వికసిత్ భారత్ అనే దార్శనికతను సాకారం చేసేందుకు జాతీయ సహకార విధానం ఇందుకు చెప్పినట్టు 2025లో రూపొందించబడింది. పరస్పరం సమాజ ధోరణి, సమసమాజ ధోరణి, లాభాల సమాన పంపిణీ మరియు ప్రజాస్వామ్య పనితీరు లాంటి స్వాభావిక లక్ష్యాల ద్వారా అభివృద్ధికి సమర్థవంతమైన సాధనంగా సహకార సంస్థలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. సహకార రంగం యొక్క మొత్తం అభివృద్ధిని మరియు వృద్ధిలో జాతీయ సమాఖ్యలు, సంఘాలు కీలక పాత్ర కూడా ఉంటుందని గుర్తించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని వేగంగా అధ్యయనం చేయడానికి దృష్టి సారించి ఈ రంగం యొక్క క్రమబద్ధమైన సమగ్ర అభివృద్ధిని సులభతరం చేయడానికి ఈ యొక్క విధానం ఉద్దేశించబడింది. మరియు ఇప్పటి వరకు ఏదైనా కానీ రైతు లేనిది మా సొసైటీ లేదు. ఏదన్నా ఉందంటే మీ యొక్క ప్యాడీ కానీ, సోయా కానీ, మొక్కజొన్న కానీ, వీటి వల్ల కమిషన్ ఏదైతే వస్తుందో ఆ కమిషన్ ద్వారా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా కానీ ఇప్పుడు మేము ఫర్టిలైజర్ అమ్ముతాం, దానివల్ల కానీ పెస్టిసైడ్ అమ్ముతాం, దానివల్ల కానీ వీటి వల్ల వచ్చే కమిషన్ మీదనే ఇప్పుడు ఏదైతే ఉందో గోదాం రైతు విశ్రాంతి భవనం కట్టడం జరిగింది, సిఎస్సి సెంటర్ కట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నాబార్డు వాళ్ళకి ఇస్తే 2 గోదాముల కొరకు కూడా ప్రపోజల్ పెట్టినాం, వాటిని కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా మీ సహకారం ఉంటే అన్ని రకాలుగా మేము ముందుకు జరుగుతాం. ఇంతకుముందు కూడా సార్ చెప్పినట్టు నాబార్డు ద్వారా మనకు ఒకటి ఇవ్వడం జరిగింది గిఫ్ట్ అనేది. అదేవిధంగా నెక్స్ట్ సారి ఇంకా అంతకంటే ఎక్కువ డెవలప్ అయ్యేటట్టు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటాను. ఇంతతో మనం సంఘ గొప్ప విశేషాలు ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాలంటే మహిళా సంఘాలు ఎలా అయితే డ్వాక్రా గ్రూపులుగా తయారై వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ రైతులు అనేది 3-4 విలేజ్ కలుపుకొని మనం దాంట్లో ఒక సభ్యునిగా చేరితే మన పిఎస్సిసిలో మనం డెవలప్ చేసినట్టయితే ఏది వడ్లు అమ్మినా మన పిఎస్సిసికే
ఏదో రూపంగా కమిషన్లు వస్తాయి, ఏదైనా సహజంగా. కానీ ముందు ఒకటికే గోదాం ఉన్నాయి, ఇప్పుడు 2-3 గోదాం చేశారు రమేష్ అన్న రాని కూడా. అలాంటి గొప్ప గొప్ప అవకాశాలు కానీ సదుపాయాలు కానీ రైతులకు అందుబాటులో ఎరువులు, ముందు ఎరువులు తీసుకోవాలంటే మన బోధన ఇక్కడ పోయి తీసుకోవాల్సి వస్తుంది. ఈ సహకార సంఘాల వల్ల మన రైతులకు ఎన్నో ప్రయోజనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ రైతన్నా కూడా ఈ సహకార సంఘంలో సభ్యులుగా ఉండి ఈ సహకార సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సాలూరు గ్రామ ప్రజలకు మరియు జనార్దన గారికి, బసవంత్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. దానిలో భాగంగా నేడు మనం జరుపుకుంటున్న ఈ వారోత్సవానికి చాలా విశిష్టత ఉంది. ఏ దేశంలో ఎక్కడైనా సరే సహకార సంఘాలని బలోపేతం చేస్తే అక్కడున్న ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ లేదు. మీ రైతులు, గ్రామ స్థాయిలో రైతులు ఎవరైతే ఉన్నారో మీరు బలోపేతం చెందుతారు, గ్రామం అభివృద్ధి చెందుతుంది. తద్వారా మన ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉన్నదో, లేదంటే మనం డే టు డే చేసుకుంటున్నటువంటి మీ రైతులు వ్యవసాయం ఏదైతే చేసుకుంటున్నారో దాన్ని అభివృద్ధి చేసే విధంగా సహకార సంఘం మరిన్ని వనరులు సమకూరుస్తూ మీరు డెవలప్ అవుతారు, దాంతోపాటు సహకార సంఘం డెవలప్ అవుతుంది. తద్వారా టోటల్ విలేజ్ అనేది మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకార సంఘాలని అభివృద్ధి చేసే విధంగా మనం అందరం కూడా ఇది చేసుకోవాలి. ఈరోజు మీరు చూస్తున్నారు, మనం ఎక్కడ కూడా హ్యాసిల్ ఫ్రీగా, అంటే ఏమాత్రం మనకు కొంచెం కూడా ఇబ్బంది లేకుండా మనం ఎంతైతే మీరు గ్రామ స్థాయిలో మీరు వరి పండించారో ప్రతి బ్యాగ్ని సహకార సంఘం ద్వారా మనం కొనుగోలు చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నాం. ఇదంతా సహకార సంఘాలు, ఐకేపీ సెంటర్స్ అయితేనేమి, లేకపోతే ఇక్కడ ఈ సహకార పిఎస్సిఎస్ అయితేనేమి, సహకార సంఘాల వల్లనే మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వరిని మనం హ్యాజల్ ఫ్రీగా, ఏమాత్రం ఏ రైతుకు కూడా వర్షాలు రాని, తడిచినా కానీ, మొలకెత్తిన ధాన్యం అయినా సరే చాలా చోట్ల మన దగ్గర అదృష్టవశాత్తు మన దగ్గర కాలేదు, కానీ ఏడుపల్లి మిగతా చోట్ల చాలా చోట్ల అయినాయి. అటువంటి ధాన్యాన్ని కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా రైతుకు సహకరిస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి మనం వరిని మొత్తం కూడా చేసుకున్నాం. ఇది కేవలం మన సహకార సంఘాలు ఉండడం వల్లే మనకి సాధ్యమైంది. కాబట్టి ఇటువంటి సహకార సంఘాలు మరి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలి. దాని ద్వారా రైతులందరూ మరింత అభివృద్ధి చెందాలి. మీ ఆర్థిక పరిస్థితి, మన జీవన విధానం మెరుగుపడాలి, మన గ్రామాలు, మన దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.